ప్రెజెంట్ గ్లోబల్ వైడ్ అటెన్షన్ ఉన్న ఇండియన్ సినిమాల్లో రామాయణ కూడా ఒకటి. మైథలాజికల్ విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ దీపావళికి రిలీజ్ అని చెప్పిన మేకర్స్ ఇప్పుడు ఈ విషయంపైనే బిగ్ ట్విస్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. మరి అన్ని పెద్ద సినిమాల్లాగా రామాయణ కూడా వాయిదా పడే ఛాన్స్ ఉందా? అసలు ఇంతకీ రామాయణ టీం ఆలోచనలో ఉన్న ఆ బిగ్ ట్విస్ట్ ఏంటి? బిగ్ స్టార్ క్యాస్ట్ తో టాప్ ప్రొడ్యూసర్స్ కొలాబరేషన్ తో విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న సినిమా రామాయణ. 2 భాగాలుగా రెడీ అవుతున్న ఈ ప్రెస్టీజియస్ సినిమా ఫస్ట్ పార్ట్ ఈ దీపావళికి రిలీజ్ అంటూ గతంలోనే అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే ప్రెజెంట్ సోషల్ మీడియాలో రణబీర్ కపూర్ రామాయణ సినిమాని దీపావళి కంటే ముందుగానే థియేటర్స్ లోకి తెచ్చేందుకు నితీష్ తివారీ టీం ప్లాన్ చేస్తున్నట్టు న్యూస్ వినిపిస్తోంది. రామాయణ ఫస్ట్ పార్ట్ ని డైరెక్టర్ నితీష్ తివారీ ప్రీపోన్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు బీటౌన్ లో ప్రచారం కొనసాగుతోంది. అక్టోబర్ 30నే అంటే దీపావళి కంటే ముందుగానే సినిమాని థియేటర్స్ లోకి తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. ఇలా చేయడంతో సినిమాకి ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ తో ఫస్ట్ వీక్ కలెక్షన్స్ కి మించి సెకండ్ వీక్ లో వచ్చే భారీ వసూళ్లని టార్గెట్ చేస్తున్నారట. దీపావళి ఫెస్టివల్ సీజన్ పై ఉన్న నమ్మకంతోనే ఇప్పటి నుంచే రామాయణ సాధించే బాక్స్ ఆఫీస్ రికార్డులపై ఫోకస్ చేస్తున్నారు మేకర్స్. రామాయణ టీం ఆలోచనలకి తగ్గట్టే ప్రీ రిలీజ్ బిజినెస్ లోనూ సరికొత్త రికార్డ్స్ టార్గెట్ చేస్తోంది మూవీ. ఇప్పటి వరకు నార్త్ లో షారుఖ్ నటిస్తున్న కింగ్ సినిమా పేరు మీదే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు ఉంది. యాక్షన్ ఎంటర్టైనర్ కింగ్ సినిమా హిందీ వర్షన్ థియేట్రికల్ రైట్స్ 250 కోట్లకి అమ్ముడైనట్టు ప్రచారం కొనసాగుతోంది. ఇప్పుడు ఈ రికార్డ్ ని రామాయణ బ్రేక్ చేసేలా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమా హిందీ రైట్స్ 400 కోట్లుగా చెప్తున్నారట మేకర్స్. అలాగే ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ నయా రికార్డ్ సెట్ చేసేందుకు రామాయణ టీం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.